ఈ అపోలో తిరిమినావోస్ మతారాధన ఈ పట్టణాల్లో ప్రధానంగా జరుగుతున్నదని, ఆమేన్. అతని కుమారుడు జియాన్, తదుపరి అతని కుమారుడు అపోలో, అంటే అపోలో యొక్క తండ్రి పేరు జియాన్ అని మనం చూసాం. అపోలో అనగా సూర్యదేవుడు. అపోలో అనగా సూర్యదేవుడు. వాట్సాప్ లో నేను కరపత్రాన్ని తయారు చేసినప్పుడు ఒక ఫోటో పెట్టాను. ఒక స్త్రీ సూర్యుని ఆరాధన చేస్తున్నట్టు మనం చూసాం. ఆమేన్. Tuitaira means the worship of Apollo, the worship cult. కనుక ఈ అపోలో దేవుని ఆరాధించడం మనం చూడగలుగుతున్నాం. తర్వాత ఈ కర్మకాండాలన్నీ కూడా మరి ప్రవక్తిని జరిగిస్తూ ఉంటది. అంటే స్త్రీ బోధకురాలు జరిగిస్తూ ఉంటది. ఆమె 3 కాళ్ళ కూర్చుని ఈ తతంగం అంతా కూడా జరిగించేది ఒక స్త్రీ. వర్తమానం కూడా, అంటే వాక్యం కూడా, లేకపోతే ఆ ప్రవచనం కూడా ఎవరు చెప్తుంది? ఆమె అందించుతూ ఉండేదంట. హల్లెలూయా. అయితే మన యొక్క అంశం చూస్తారా, గత వారం పోయిన బుధవారం కొంత భాగాన్ని మనం నేర్చుకున్నాం. ప్రవక్త మనకి తెలియపరిచినటువంటి సంగతులను మనం చూసుకుంటూ వెళ్తున్నాం. ఈ సంఘకాలం యొక్క దూత పేరేంటి? కొలంబా. మర్చిపోకూడదు. ఈ సంగతులన్నీ మరలా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే మర్చిపోతున్నారని. తర్వాత స్త్రీని గురించి, స్త్రీ బోధ గురించి మనం ముందుకు వెళ్తున్నాం కదా. పోయిన వారంలో తుయితైరానగా స్త్రీ ఆధిక్యత లేక స్త్రీ పెత్తనం. తుయితైర అంటే అర్థం ఏంటి? కనుక మరి సొలొమోను చెప్పాడు ఏమని? ప్రపంచంలో స్త్రీ మిక్కిలి గొప్ప జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు, ఆధిక్యత గల స్త్రీ మరణానికి గొప్ప శాపమని. ఆ స్త్రీని దేంతో వర్ణించాడంటే ఆమె మరణం కంటే కూడా శాపగ్రస్తమైందంట. హల్లెలూయా. ఎందుకంటే ఆమె హృదయం అంతా కూడా గురిలతో కూడి ఉందని, పాపులు ఆమె యొక్క వలలో పడిపోతారని చెప్పారు. సరే, పురుషునికి స్త్రీ ఏం చేయబడి ఉండాలని చెప్పాడు? లోబడి ఉండాలి. మీరు వర్తమానం చదవండి. ఇప్పుడు పోయిన వారం ఎక్కడ ఆగిపోయి అక్కడి నుంచి తీసుకోండి ఒకసారి. పురుషునికి స్త్రీ విధేయురాలు కావాలని బైబిల్ చెప్తున్నది. ఆ కారణాన్ని బట్టి ఒక స్త్రీ పురుషునికి చెందిన బట్టలను ధరించరాదు. ఆమేన్. కనుకనే ఏమేం చేయకూడదంట? అంటే స్త్రీ పురుషుని వేషము ఆమె వెంట్రుకలను కత్తిరించరాదు. అయితే బట్టలు ధరించకూడదు. పోయిన వారం ఇదే కదా విషయం అంతా కూడా మరి మనం చూసాం. స్త్రీ పురుషుని వేషము. ఇది ఫాస్ట్ గా చెప్తున్నాడా? ఆడవాళ్ళు మగవాళ్ళు బట్టలు వేసుకోకూడదని ఎవరు చెప్తున్నారు? అనగా దేవుడే చెప్తున్నారు. ఆ లేఖనాలు కూడా మనం చూసాం. ఎక్కడ రాయబడ్డాయి? ద్వితీయోపదేశ కాండము 14:1 నుంచి ద్వితీయోపదేశ కాండము 22:5. ద్వితీయోపదేశ కాండం 14లో కనుబొమ్మలు గోడు చేసుకోకూడదని ఉంది. స్త్రీ ఎవరైనా సరే కనుబొమ్మల్ని బోర్డు చేయకూడదు. మనంతా ఫ్యాషన్ తో మనం ఏం చేస్తున్నాము? బోర్డు చేసేస్తున్నాం. దాన్ని తీసేసి పెన్సిల్ తో, నల్లటి పెన్సిల్ తో చక్కగా రాసుకుంటున్నాం. ఇంకా ద్వితీయోపదేశ కాండం 22:5. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు. స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు. పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. అలాగ
అలాగు చేయువారందరూ అలాగు చేయవారందరూ నీ దేవుడైన యెహోవాకు నీ హేయు. దేవుడైన యెహోవాకు హేయులు. హేయులు. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, పురుషుడు పురుషుడు స్త్రీ స్త్రీ వేషం ధరింపకూడదు. ధరించకూడదు. అందుకనే స్త్రీ జుట్టు కత్తిరించకూడదు. స్త్రీలంట జుట్టు కత్తిరించకూడదు. వాళ్ళ యొక్క జుట్టును కత్తిరించకూడదు. పురుషులు వాళ్ళ యొక్క జుట్టులను కట్ చేస్తారు. కత్తిరించుకోవాలి. ఎందుకంటే దేవునికి ఒక నియమం ఉంది. పురుషునికి శిరస్సు క్రీస్తనియు, ఆమేన్. భార్యకు శిరస్సు భర్తనియు, భర్తకు శిరస్సు క్రీస్తనియు రాయబడింది. ఆమేన్. 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 ప్రభు యొక్క శరీరమును వివేచించుట అనే వర్తమానంలో ప్రవక్త ద్వారా పలకబడిన మాటలు. వారిలో చాలా మంది పొట్టి దుస్తులు, అసభ్య వస్త్రాలు ధరించుచున్నారు. అది చాలా పాపభరితం. మరలా చెప్తున్నారు, వారిలో చాలా మంది పొట్టి దుస్తులు అంటే షార్ట్స్ వేస్తున్నారు, అసభ్య వస్త్రాలు ధరించుచున్నారు. అది చాలా పాపభరితం. ఒక స్త్రీ నాతో చెప్పాను, మరి అనేకులు నాతో చెప్పారు, బిల్లి నీవు దాని గురించి మాట్లాడుట విడిచిపెట్టుట శ్రేష్టము, నువ్వు ఆ టాపిక్ని ఎక్కువగా మాట్లాడకపోవటం మంచిది అని అన్నారంట. ఎవరిని? ఈ కాలం యొక్క వర్తమానికుడు విలియం మ్యారిన్ బ్రెన్నామ్. చాలా మంది ఏమని చెప్పారు? ఎందుకు ఆ వస్త్రాల గురించి, వాళ్ళ తలల గురించి, వాళ్ళ మేకప్ గురించి నీకు ఎదురయ్యా? ఇట్లాగైతే చర్చిలో ఎవడు ఉంటాడయ్యా? మీ చర్చికి ఎవడు రాడయ్యా? కానీ హల్లెలూయా. ఎందుకంటే తప్పము దేని గురించి అయినా, అంటే తప్పైన దానిని దేని గురించి అయినా వ్యతిరేకంగా మాట్లాడుట అనేది నా యొక్క పని. ప్రభు యొక్క శరీరమును వివేచించుకునే వర్తమానంలో మాట్లాడుతున్నా. తప్పైనది ఏదైనా ఉంటే దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది నా యొక్క పని లేక బాధ్యత అని నేను చెప్పాను. ఇప్పుడు ఈ వర్తమానికుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే విచ్చలవిడితనాన్ని సంఘంలో వదిలేస్తున్నాడా? లేదు, ఖండిస్తుంది. సంఘము తన ఇష్టానుసారంగా వాడు ఉంటే ఊరుకుంటాడా? అయితే పూజారులు వదిలేశారు, కానీ వాక్యం మనుషులు వదలరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? ఆమేన్. ఎందుకంటే వాక్యము అంటే దేవుడు కేవలము స్త్రీ పురుషులు వేసుకునేటువంటి దుస్తుల గురించే దేవుడు ఇంతగా పట్టించుకుంటున్నప్పుడు వారు చేసే క్రియలను ఆయన ఎంతగా పట్టించుకుంటాడో ఒక్కసారి ఆలోచన చేయండి. మన శరీరం నుండి జరిగే ప్రతి కార్యమును గురించి దేవుడు పట్టించుకునే దేవుడై ఉన్నాడు. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఎలా ఉండాలో ఆయన తన వాక్యములో ప్రవక్తల ద్వారా మాట్లాడి వ్రాయించాడు. ఇది దేవుని మాట. ఇది కేవలం విలియం బ్రెన్నామ్ మాట కాదు. ఇది పాస్టర్ జోసెఫ్ తమ్మి మాట కాదు. ఇది కేవలం ఒక మనిషి మాట కాదు, కానీ ఇది దేవుని మాట. ఆమేన్. ఆకాశ మహాకాశములను, భూమిని, అందున్న సమస్తాన్ని సృష్టించిన దేవుని యొక్క మాట. ఏమని? స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు అని. మరి ఇప్పుడు లోకం యొక్క పోకడం మనం చూస్తున్నప్పుడు స్టైల్స్, ఫ్యాషన్, పోయిన వారం చెప్పుకున్నాం, ఇదంతా పిచ్చితనం అని. పిచ్చోళ్ళు అయిపోయారు.
సెలూన్ షాపులు ఆడవాళ్ళకి వచ్చేసింది. పబ్లిక్ గా వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. కొంతకాలం క్రితం ఒక స్త్రీ నన్ను కలిసింది. నేను దాన్ని ఎదుర్కొన్నప్పుడు నాకు అది చాలా కష్టంగా ఉంది అనిపించింది. ఆమె సహజంగా పొగ త్రాగే అలవాటు గల స్త్రీ. ఒక రోజున ప్రవక్తను ఎవరు తెలుసుకున్నారంట? బీడీలు తాగే ఆమె కనపడింది. కలుసుకున్నాం. సొట్లు తాగామా మన భాషలో, సొట్లు తాగామా ఆయన కలుసుకోండి. పాశ్చాత్య దేశాల్లో సిగరెట్లు తాగుతారు, మన దేశంలో చొట్లో బీడీలు తాగుతారు. ఆడవాళ్ళు లేరా? చొట్ల బీడీలు తాగి ఆడవాళ్ళు లేరా? తాగుబోతులే ఉన్నప్పుడు చొట్ల బీడీలు తాగడానికి అది గొప్ప. ఇవాళ గాంధీ షాపులో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళైన ఎక్కువ పెరుగుతుంది. ఏమే అంటే ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి. అంటే వాక్యానికి వాళ్ళు చివరికి వచ్చేసారు. హల్లెలూయా. నా జేబులో ఒక చిన్న ప్రకటన పెట్టి ఆమె ఇలా అంది. ఇట్లాంటి మాట అన్నమాట. ఏమైనా శరాక అమ్మా, నేను సరి చేయకపోతే దేవుడు నాకు శిక్షణ తెస్తాడని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని సరి చేయటం అనేది ఈ కాలం యొక్క వర్తమానం. ఆమేన్. ఎందుకంటే అవే ఆత్మలు మళ్ళా వచ్చింది. ఆ ఆత్మలతోనే మనుషులు తిరుగుతున్నారు. అందుకనే ఆ శరీరాల్లో ఉన్న ఆత్మలు ఏం కోరుకుంటున్నాయి అంటే ఆ తూతైరా విధానాన్ని కోరుకుంటున్నారు. ఈ రోజున స్త్రీ యొక్క అధికారము, ఆధిపత్యత లేకపోతే పెత్తందారితనం అనేది మనం చూస్తున్నాం. ఆమేన్. ఈ తూతైరా సంఘకాలం గురించి ప్రవక్త చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. పురుషునికి స్త్రీ విధేయురాలు కావాలని బైబిల్ పలుకుచున్నది. ఆమేన్. అందుకే స్త్రీ పురుషుని దుస్తులు వేసుకొని రాదు, జుట్టు కత్తిరించుకొని రాదు. ఆ విధంగా చేస్తున్న స్త్రీలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారని చెప్పుచున్నాను. ఆమేన్. ఆమేన్. ఇలాంటి స్త్రీలు ఏంటంట? దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టేనా? ఆమేన్. చెయ్యొద్దని చెప్పినప్పుడు చేయకుండా ఆదాముతో చెప్పాడు కదా, పావచ్చు. అడు బావద్దురా అన్నాడు కదా, పోయాడు కదా. మరి ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపమునకు జీతము. అందుకే జుట్టు కత్తిరిస్తే విడాకులు ఇచ్చేయమని చెప్పాడు ఆయన. హల్లెలూయా. రైట్. నీ జీవితం సువార్తకు తగినట్లుగా ఉందా? ఏంటండి? నీ జీవితం సువార్తకు తగినట్లుగా ఉందా అనే వర్తమానంలో ఆమెకి చెప్పకండి. ఆమె దానిని నమ్మును, లేదా ఆమె సరైనదని చెప్పును. ఆమెకు అది తెలియదు. ఒక స్త్రీ ఒక ఎర్రని దీపకాంతి అనే దాని మీద ప్రసంగించాను. ఇది వరకు లేనంతగా వేగంగా స్త్రీ అందం కొరకు ఎలా పరిగెత్తుచున్నదో నేను ఇప్పుడు చెప్పాను. ప్రకాశించడి లేక ఎర్రబారుచున్న దేవుని ప్రవక్త, లేకపోతే ఎర్రబారుచున్న దేవుని ముఖము, ప్రవక్త ముఖము అనే వర్తమానాలు అన్నమాట ఇవి. లేకపోతే ఈ అంత్యకాలం యొక్క ఎర్రటి దీపకాంతులు అంటే ప్రతి స్థలములో డేంజర్ లైట్లు ఉన్నాయి. ఆ వర్తమానంలో నేను చెప్పాను అంటున్నాడు. ఇది వరకు లేనంత వేగంగా స్త్రీ అందం కొరకు ఎలా పరిగెత్తుచున్నదో నేను ఇప్పుడే చెప్పాను. స్త్రీకి ఎదురు లేకుండా పోయింది. పెత్తనం ఆమెదే. మాట్లాడి మన చిరాకత్తలా పాపాలు చేసిన అట్లా ఒక మారు మనసు పొందిన స్త్రీ గురించి మాట్లాడటం లేదు. మారు మనసు లేని స్త్రీల గురించి మాట్లాడుతుంది. ఆమేన్. వాక్యానుసారంగా ఉన్న స్త్రీల గురించి ఇది మాట్లాడటం లేదు. వాక్యానికి వ్యతిరేకంగా జీవించుతున్న స్త్రీల గురించి ఇది మాట్లాడుతుంది. ఆమేన్. ఇది బయట ఉన్న స్త్రీల గురించి మాట్లాడటం లేదు. సంఘంలో ఉన్న స్త్రీల గురించి మాట్లాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. మనం తిరిగి జన్మించామా లేదా? ఇది వరకు లేనంత వేగంగా స్త్రీ అందం కోసం పరిగెత్తుతుందంట.
ప్రవక్త ఒక వర్తమానం చెబుతున్నాడు. ఇవాళ స్త్రీలు వాళ్ళు దేవుని కంటే ఎక్కువగా వాళ్ళ దేవతని ఆరాధన చేస్తున్నారు. ఈ రోజున స్త్రీల దేవత ఎవరంటే అందం. అందం అందం అందం. ఆమేన్. అందానికి సొగసుకి ఈ రోజున ప్రాముఖ్యతనిస్తున్నారు. ప్రవక్త వర్తమానం చెప్తున్నాడు, మనము లోకస్తుల కంటే ఎక్కువైన తెలివి మనకు లేదంట. గుర్తుపెట్టుకోండి మాట, లోకస్తుల కంటే మనకి ఎక్కువ తెలివి నీకు ఎక్కువ ఏమి తెలివి లేదు. ఒకవేళ నువ్వు వాళ్ళను చూసి వాళ్ళలాగా ఉండాలని వెళితే కుప్పుక్కును మోసపోతావు. ఎందుకని? వాళ్ళని తెలియదు. వాళ్ళు ప్రకాశిస్తున్నారంట లోకంలో, నీకంత సీన్ లేదు కనుక మూసుకుని ఉండడం మంచిది. నేను ఎగురుతా, నేను చూస్తా, నేను వెళ్తా, నేను అలాగుంటా, నేను ఇలాగుంటా అందుకని నువ్వు కానీ కంపారిజన్ చేసుకుంటే వాళ్ళను బట్టి, అంటే లోక పోకడను బట్టి నువ్వు కూడా వాళ్ళ వలె ప్రవర్తించాలని అనుకుంటే నువ్వు వాళ్ళని డామినేట్ చేయలేవు. వాళ్ళ మాటల విధానంలో కానీ, వాళ్ళ నడక విధానాలు కానీ, వాళ్ళ బిహేవియర్లు కానీ అన్నిట్లోనూ వాళ్ళు ప్రకాశిస్తున్నారంట. అన్నిట్లోనూ నెంబర్ 1 ఆళ్ళే, నెంబర్ 1 కప్పులన్నీ ఆడే పొందుకుంటారు. నువ్వు వెళ్ళి పరిగెత్తే అలసి వెనక్కి తిరిగి రావడం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆమేన్. కనుక దేవుని కుమారులకి లోకం యొక్క తెలివి లేదు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నువ్వు వాళ్ళతో పోటీదారులుగా మారాలనుకుంటే ఓడిపోతావు. కారణం వాళ్ళకని తెలియదు. they're hanging with the tree of knowledge. వాళ్ళ యొక్క జ్ఞాన వృక్షాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. నువ్వేమో జీవ వృక్షాన్ని పట్టుకుని వేలాడుతున్నావు. ఆ వృక్షం యొక్క విధి విధానాలు వేరుగా ఉన్నాయి, ఈ వృక్షం యొక్క విధి విధానాలు వేరుగా ఉన్నాయి. ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్, అది తెలివి, మంచి చెడు వాళ్ళకి తెలిసినంతగా నీకు తెలిచావు. నువ్వు కూడా బోర్డు ఎగేసుకుని వెళ్ళావనుకో, మొహం పగిలిపోయి వెనక్కి చెప్పులు పట్టుకుని వస్తావు. అప్పుడు అందరూ తిడతారు, ఎగేసుకెళ్ళారుగా ఏమైంది తెలుసా, నేను ముందే చెప్తున్నాను, వాళ్ళతో నువ్వు గెలవలేవని చెప్పానా, నువ్వు వాళ్ళతో నువ్వు ఆగలేవని చెప్పానా, నువ్వే పెద్ద పంపు కాడ నేనే మొత్తం పంపు బీకేతాను వెళ్ళా, మొత్తం నీ బీకే పంపించేసేది చూసావా. నేను చెప్పలేదు ఏమని, నువ్వు గెలవలేవని. ఎందుకంటే వాళ్ళకి ఆ చాతుర్యము, ఆ మంచి, ఆ చెడు, ఆ తెలివి, ఆ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకంటే వాళ్ళ యొక్క చెట్టు నుండి వచ్చింది. కానీ మన చెట్టు ఏంటంటే దేవవృక్షం అయ్యింది. నీతి, సమాధానం, శాంతి, నెమ్మది, ప్రేమ, దీర్ఘశాంతం, సహనం, ఓర్పు, ఇవన్నీ నీకుంటే నువ్వే ఆడికి గెలుస్తావు. కానీ పరలోకంలో గెలిచేది నువ్వే. వాక్యంలో గెలిచేది నువ్వే. క్రీస్తు యొక్క విషయంలో గెలిచేది నువ్వే. క్రీస్తు పెట్టిన ఆ పోటీలో, ఆ పరుగు పందెంలో గెలిచేది నువ్వే. దేవుడు దాచి ఉంచిన బహుమానం చాలా గొప్పది. ఆ బహుమానం నీకే దేవుడు ఇవ్వబోతున్నా. ఎందుకంటే ఈ విషయంలో వాళ్ళు ఓడిపోతారు, కానీ ఈ లోక విషయంలో నువ్వు ఓడిపోతావు. ఈ లోక విషయంలో దాచిపెట్టిన బహుమానాన్ని వాళ్ళకే, పరలోక విషయంలో దాచిపెట్టిన బహుమానాన్ని మనకే. కనుక విశ్వాసులకు తగినట్టుగా మనం జీవించాలి. తిమోతి రాసిన పత్రికలో మనం చదువుతున్నాం కదా, ఏంటని తిమోతి రాసిన పత్రికలో దైవభక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా. మొదటి తిమోతి 2:10. మొదటి తిమోతి 2వ అధ్యాయము 10వ వచనం. దైవభక్తి గలవారమై
అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా దైవ భక్తి గలవారమును చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి ఆమేన్. ఏం అలంకరించుకోవాలంట? సత్క్రియలను అలంకరించుకోవాలి. వాక్యపు క్రియలను అలంకరించుకోవాలి. దైవభక్తికి అంటే దైవభక్తి ఎన్నోది అంటే అక్కడ దైవభక్తి ఎన్నోది? 4వ భాగం. ఆమేన్. ఇప్పుడు దేవుని యొక్క ఆ దైవ భక్తిలో, వాక్యానుసారమైన భక్తిలో ఈరోజు మనం ముందుకు వెళ్ళాలంటే మనం దేవుని యొక్క కృపను ధరించుకోవాలి. అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు సంఘముతో. దైవ భక్తి కలిగిన స్త్రీలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. మరి ఎలా ఉండాలంట? సత్క్రియల చేత తమ తాము అలంకరించుకుని స్త్రీలు మౌనంగా ఉండి ఆమేన్. కనుక పరిశుద్ధులు మౌనంగా ఉంటారు. కానీ లోకస్తులు ఎడపెడ మాట్లాడతారు. వాళ్ళకి మంచి చెడు బాగా తెలుసు. అంటే ఎక్కడ ఏం మాట్లాడాలో వాళ్ళకి బాగా తెలుసు. మనకి ఎక్కడ ఏది మాట్లాడాలో అదే తెలియదు. కుసుకుని ఏదో మాట్లాడతాం. చెంపదెబ్బలు తగిలి వచ్చా ఎంతమ్మ ఏడు చేస్తున్నామంటే ఏడాలైపోయాను. అందుకనే నువ్వు ఏం చేయాలా? మౌనం ఉండు. ఎల్లమాక ఎక్కడిపడితే అక్కడికే వాళ్ళు మా కౌంటర్ వేసినంతగా నువ్వు తిరిగి కౌంటర్ వేసి అంత సీన్ నీకేం లేదు. ఆమేన్. వాళ్ళు చక్కగా మాట్లాడతారు. 10 మంది మెచ్చుకునేటట్టు వాళ్ళు మాట్లాడతారు. 10 మంది దృష్టిలో వాళ్ళదే నిజం అన్నట్టు మాట్లాడతారు. నిజం అనేది దేవునికి తెలుసు. యథార్థత అనేది దేవునికి తెలుసు. కనుక మౌనంగా ఉండడాన్ని బట్టి నువ్వే ఓడిపోలేదు. ఒక రోజు అదే అంతిమ విజయం అవుతుంది. అందుకని దైవ భక్తి కలిగిన స్త్రీలు కానీ ఏ కాలం ఇది? సంఘ కాలంలో స్త్రీ మౌనంగా ఉండదు. నోరు ఇష్టం వచ్చిన ఎలా పెడ మాట్లాడద్ది. కీర్తన గ్రంథం 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 2, 3, 4 వచనాలు మనం చదువుదాం. కీర్తనలు 12వ అధ్యాయం 2, 3, 4 వచనాలు నెమ్మదిగా. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు. అబద్ధములాడుదురు. మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడి పెదవులతో పలుకుదురు. అందరూ అట్లుంటారంట. మరి ఒకరితో ఒకరు అబద్ధాలే ఆడతారు. తెలిస్తే ఏంటి? అబద్ధాలు. నిజం పలుకు చాతకాంది ఏంటి? నిజం పలకడం. కానీ పరిశుద్ధులకి చేత అయింది ఒకటే, యథార్థంగా వాస్తవం మాట్లాడటం. నిజం మాట్లాడితే అందరికి పాపం వచ్చారు. ఉన్నట్టు మాట్లాడకూడదంట, లేనిది ఉన్నట్టుగా మాట్లాడితే బాగుంటుందంట. దాని పేరే అందరూ ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఏం మాట్లాడుతున్నారు? ఒకరితో ఒకరు ఈడు చెప్పేది అబద్ధాలు, ఆడు చెప్పేది అబద్ధాలు. అంటే ఇద్దరి దగ్గర కూడా ఏమి లేదు, నిజం లేదు. కానీ నిజం అనేది అంటే అబద్ధం అనేది అక్కడ ఉందంటే ఒక నకిలీ డాలర్ క్రియేట్ చేయాలంటే ఒరిజినల్ అనేది ముందే ఉండాలిగా. ఒరిజినల్ అనేది లేకపోతే డూప్లికేట్ రాదు కదా. అలాగే అబద్ధములు ఆడుతున్నారు ఒకరితో ఒకరు అంటే ఒకరితో ఒకరు నిజము అనగా సత్యమును పలికే వాళ్ళు అక్కడ ముందే ఉన్నారా లేదా? ఉంటారా ఉండరా? ఉంటేనే కదా అబద్ధం మాట్లాడే వాళ్ళు వచ్చేది. సత్యమునే పలకవలను అంటే మీ వాక్యమే సత్యము. వాక్యమును మాట్లాడే వ్యక్తులు ఎవరంటే
ఈ కాలం యొక్క పరిశుద్ధులే. ఆమేన్. వధువే వాక్యం మీదే నిలబడుతుంది, వాక్యం మీదే ఆధారపడుతుంది, వాక్యాన్ని ఆదుకుంటుంది. వాక్యము తప్ప ఆమెకేమీ లేదు. ఆమేన్. ఈ 4వ సంఘ కాలంలో ఆ సత్యాన్ని, ఆ నిజాన్ని తక్కేసి అసత్యం పైకొచ్చేసింది. ఆమేన్. స్త్రీ పెత్తనం అనగా సంఘం యొక్క పెత్తనము ఉద్భవించింది. ఆమేన్. స్త్రీ నాయకత్వం బయటకు వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. వాక్యములోంచి వేరైపోయింది. క్రీస్తుకు వేరుగా జీవించడం మొదలుపెట్టింది. వాక్యము సిద్ధాంతాన్ని వదిలిపెట్టేసి లోకము సిద్ధాంతాలను తయారు చేసుకో. ఆమేన్. వాక్యములో లేని వాటన్నిటినీ అవి తయారు చేసుకుని వాటినే ప్రార్థనలుగా మార్చి, వాటినే జపమాలలుగా మార్చి, ఆమేన్. వాటినే జపాలుగా తీర్చి ఈ రోజున సంఘం ముందుకు వెళ్ళిపోతుంది. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Tuitara means the worship of Apollo to be live, loose or hazy. Actually the church never really come into full existence until Tuitara. ఈ తుయితైరా అనేటువంటి సంఘము వచ్చే సమయం వరకు నిజంగా సంఘం అనేది వాస్తవికానికి దగ్గరకు రాలేకపోయింది. తుయితైరా కానించే సంఘము అనగా క్రీస్తు నుండి వేరైపోయినటువంటి భాగం ఏదైతే ఉందో అది ఎక్కువగా ఆమేన్ శాఖా సంఘము అన్నమాట. అది ఎవరో తాను చూపించడం ప్రారంభించింది. ఆమేన్. అది క్రీస్తును ధరించడం మానేసి లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ధరించుకుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. But it got married in Sardis. ఈ తుయితైరా సంఘ కాలంలో వేరైపోయి తనొక సంస్థగా, తనొక శక్తిగా, తనొక గొప్ప వ్యక్తిగా మార్చుకుని ఆమేన్. సార్దీస్ 5వ సంఘ కాలంలో అది ఏం చేసిందట? వివాహం ఆడింది. ఎవరిని? క్రీస్తుని కాదు, లోకాన్ని, ఆమేన్. లోకనాథుణ్ణి, ఆమేన్. లోకములో ఉన్నవాడిని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లోకమై ఉన్నవాడిని వివాహం ఆడింది. ఆమేన్. 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 కానీ ఈ కాలానికి పంపబడిన విలియం బ్రెన్హం గారు వచ్చి ఆమేన్. మరలా సంఘాన్ని క్రీస్తుతో జతపరిచి ఆమేన్. మరలా పోగొట్టుకున్న సహవాసం, yes, ఏదైనా తెగిపోయిన ఆ రిలేషన్షిప్, ఆమేన్. వాక్యము సంఘము ఏకమైపోవడం ప్రారంభించబడింది. ఆమేన్. ఈ రోజున ఒక అదృశ్యపు ఐక్యత, సంఘము క్రీస్తు ఏమవుతున్నారు? ఏకమవడం జరుగుతుంది. ఆమేన్. ఈ రోజు ఏకత్వంలోనికి సంఘం ప్రవేశిస్తుంది. ఆమేన్. ఏకత్వం అనగా ఇంకా 2 కాదిక. శిరస్సు శరీరం అనేది వేరు వేరుగా చెప్పలేవు. శిరస్సు వేరుగా, శరీరాన్ని వేరుగా చూపించలేవు. శిరస్సు క్రీస్తు ఒకటైపోయారు. శిరస్సు అన్ని వాళ్ళని ఒకటైపోయాయి. ఇప్పుడు సంఘము క్రీస్తు వేరుగా కాదు, సంఘము క్రీస్తు ఒకటైపోయారు. హల్లెలూయా. వరుడు వధువు అంటే వేరు వేరు వ్యక్తులు, వరుడు వధువు అంటే వేరు వేరు వ్యక్తులు, కానీ భార్యాభర్తలు అంటే ఒకటే. ఆమేన్. వన్నెస్, ఏకత్వం అయి ఉంది. ఆమేన్. ఆమేన్. లవదోషియన్ ఏజ్, ద వర్డ్ మీన్స్ లుక్వామ్. ఈ లవదోకియా కాలం అనగా అది లుక్వామ్ అంటే అవిశ్వాసం, నమ్మని కాలం ఇది. పెర్గమోస్, ఆమేన్. తుయితైరా, సార్దీస్, ఫిలడెల్ఫియా and Laodicea. The major religion of Tuitera was the worship of Apollo. ఈ అపోలో యొక్క ఈ తుయితైరా యొక్క ప్రధానమైనటువంటి ఆరాధ్య దైవము సూర్యుడు. కానీ క్రీస్తుని ఆరాధించడం వదిలేసి సూర్యుని ఆరాధించడం ప్రారంభించారు. ఆమేన్. అదే పౌలు అంటున్నారు, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం అనుకుంటాను, చివరి వచనంలో
సృష్టికి బదులు లేదా మీకు రోమపత్రిక కాదా? చదవమ్మా, ఆ చివరి భాగమేగా నేను చెప్పింది అదే కదా మరి. చదవమ్మా. అట్టివారు దేవుని సత్యమును అంటే అబద్ధమునకు మార్చి ఆమేన్. సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి ఆమేన్. ఆమేన్. ఈ తుతారాలో ఏం జరిగింది? ఇప్పుడు సంఘం విడిపోయి వేరైపోయి క్రీస్తులోంచి వేరుగా చేయబడి సత్యమును అసత్యానికి మార్చారంట. కానీ దేవుడు సత్యం అంటే ఏంటో, దైవత్వం అంటే ఏంటో వారి మధ్యలో ఆయన విశుద్ధపరిచాడని రాయబడుతుంది అక్కడ 18వ వచనంలో, 1వ అధ్యాయం 18, 19 వచనాల్లో దేవుడు దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశుద్ధమై ఉన్నది. దేవుడు అది వారికి విశుద్ధపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు దైవత్వం అంటే దేవుడు విశుద్ధపరిచాడా లేదా? విశుద్ధపరిచెను. ఎవరించి చెప్పాడా లేదా? సత్యం అంటే ఏంటో తెలియపరిచాడా లేదా? మరి ఇప్పుడు వీళ్ళు దాన్ని ఏం చేశారు? అసత్యంగా మార్చారు. ప్రవక్త మాట్లాడాలి, ప్రవచించడం. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? స్త్రీలను ముందుకు తీసుకొచ్చారు. స్త్రీలను సంఘాల మీద అధికారులుగా నియమించారు. స్త్రీ బోధకులను నియమించడం జరుగుతుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. ఎందుకు స్త్రీ మాట్లాడకూడదు? 1 తిమోతి రాసిన పత్రిక 2:11 స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవలను. స్త్రీ మౌనముగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమె సెలవీయను. ఆమేన్. స్తోత్రం కలుగును. ఈ మాటను ఎంతమంది నెరవేరుస్తున్నారు? నీకేం తెలుసు మాట ముందు నీకేం తెలుసు నీకు అంత తెలుసుకుని ఎత్తునేగా చెప్పేది మాటలు తొక్కేస్తున్నారు కదండి ఇప్పుడు ఇక్కడ. మరి అమ్మా తొక్కేస్తున్నారా లేదా? కన్ఫ్యూజన్ ఉంది. మరి నీకేం తెలుసు అని ఎవరిని అంటున్నారు? ఏం తెలుసు అది తెలిసిన వాడిని అంటున్నారు. ఏమని? నీకేం తెలుసు అని. ఏం తెలియదో ఆవిడ అంటుంది నాకంత తెలుసు అని. మనం ఏం చేయాలి ఇప్పుడు? మాస్టర్ గారా తీర్పు తీర్చండి. ఇప్పుడు నేనా ఆయన? ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు చూపిస్తారు. ఇప్పుడు ఏమనంటే ఆయన కోపం, ఆయన అంటే కోపం. సత్యం చెప్పకపోతే దేవుని కోపం. నిజం చెప్తే నిద్ర తనుకుని వచ్చి చచ్చింది వెళ్ళిపోతారు. ఎందుకని? పాస్టర్ గారు ఆయన ఒకరి పక్షం వహించారని. కానీ పాస్టర్ గారు ఎల్లప్పుడు వాక్య పక్షం వహించారు. తెలియకపోతే దాన్ని సవివరముగా తెలియపరచాలి అంతే తప్ప ఎవరు ఇష్టమైతే వాళ్ళ పక్షం నిలబడిపోయి నువ్వే కరెక్ట్ అమ్మా, అయ్యా నువ్వే కరెక్ట్ అని చెప్పకూడదు. వాక్యం ఏది కరెక్ట్ గా మాట్లాడుతుందో ఆ వాక్యాన్ని చెప్పాలి. ఆ సిగరెట్ తాగి ఆవిడ వచ్చి పర్వతంతో మాట్లాడితే ఆయన ఏమన్నాడు? అమ్మా తప్పుగా ఉన్నదని ఏదైనా
ఒక దేవుని సేవకుడిగా నేను ఖండించడమే నా పని అని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఒక రోజు ఇలాగనే విలియం బ్రన్హం గారు ఒక ప్రాంతంలో కూటానికి బయలుదేరి కూటానికి వెళ్ళారు. అటెండ్ అయ్యారు, వచ్చారు. అదొక హోటల్. ఇక చుట్టుపక్కల ప్రాంతాల్లో అదొక్కటే రెస్టారెంట్, ఇంకెక్కడా లేవు ఏమీ. అయితే ఆ రెస్టారెంట్లో ఆయన అతిథి దిగాడు, కూటానికి వెళ్ళి వచ్చాడు. తర్వాత ఆదివారం అది. ఆ కూటానికి బయలుదేరడానికి ముందుగా ఆయనకు ఆకలి వేసింది, ఏమైనా దొరుకుతుందని కిందకు వచ్చాడు. కానీ ఆ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆదివారం సెలవు ప్రకటించేసుకున్నారు. ఆమేన్ ఆమేన్. వాళ్ళు ఆదివారం సెలవు ప్రకటించేశారు, ఏం లేదు. కానీ ఉన్నవాళ్ళు మాత్రం ఉంటారు అక్కడ. ఇంకేమైనా తయారీ కావాలంటే మళ్ళీ మార్నింగే. సరే ఏమైనా దొరుకుతుందని కిందకు వస్తే చాలా మంది అక్కడ బంకో గేమ్ ఆడుతున్నారు. వాళ్ళ దగ్గర పోలీసులు కూడా ఉన్నారు. ఈ గేమ్ ఆడుతున్నప్పుడు పోలీసులు ఏం చేయాలా? అడ్డుకోవాలి. చట్టం కదా. కానీ వీళ్ళు కలిసి ఆడుకుంటారు. అక్కడ కొంతమంది కలిసి తాగుతున్నారు. ఎట్లాంటి వాళ్ళు తాగుతున్నారు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి తాగుతున్నారు. అందరూ పెద్ద పెద్ద వయసు కలిగిన వాళ్ళేనంట. కనీసం నా తల్లి వయసు అని చెప్తాడు ప్రభు. అట్లాంటి ఒక ఆవిడ చిన్న బట్టలు వేసుకుని, ముఖానికి రంగు పూసుకుని, లిప్స్టిక్ వేసుకుని, చక్కగా కర్లింగ్ హెయిర్, బాబు హెయిర్ తయారు చేసుకుని ఫుల్గా తాగేసి ఉంటే వాళ్ళందరూ ఆ మీద చేతులు వేసి ఆడుతున్నారు. వేసావా? అర్థమవుతుందా? అప్పుడు విలియం బ్రన్హం గారు ఆ టేబుల్ దగ్గరికి వచ్చినప్పుడు చూసేబట్టి ఆయనకు వాంతి వచ్చేసి, అక్కడున్న ఆ వాతావరణం అదంతా కూడా చూసి బాధ అనిపించి, కష్టం అనిపించి. అయితే ఆ యొక్క పరిస్థితిని చూస్తే పెద్దవాళ్ళు పురుషులు ఆమెతో సరదాగా సరసాలాడుతున్నారు. దాన్ని చూసి విలియం బ్రన్హం తట్టుకోలేకపోయారు. అయితే మనకెందుకు వచ్చిందని పక్కెళ్ళిపోతున్నాగా ఏదో ఒకటి ఆయన కదిలించి, ఆమేన్, నువ్వు వెళ్ళి ఆమెతో మాట్లాడు, నువ్వు ఆమెను సరిచేయమని వాక్యం వచ్చింది. ఆమేన్. ముందు ఆమెను గురించి అతను మనసులో తిట్టుకుంటాడు. ఆమె బిహేవియర్ బట్టి, ఆమె విధానాన్ని బట్టి ఆయన తిట్టుకుని చెప్పించుకుంటున్నప్పుడు అదే స్థితిలో నీ ఇంటి వాళ్ళు ఉంటే నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావా? నువ్వు సరిచేయవా? నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆమెను మాట్లాడని హెచ్చరిక రావడం జరిగింది. వెంటనే వెళ్ళి ఆమెను పక్కకు పిలిచి, అమ్మా మీరు క్రైస్తవులేనా? నువ్వు క్రైస్తవు. మరి మీరు ఇలాగెందుకు చేస్తున్నారు? ఇది ఇలా చేయొచ్చా? స్త్రీలు కదా మీరు, ఇట్లా ప్రవర్తించవచ్చా అని మాట్లాడితే, ఇంకా చాలా విషయాలు ప్రవక్త ఆమెతో మాట్లాడుతుంటే వెంటనే ఆమె హృదయం కదిలించబడింది. ఆమేన్. వెంటనే ఆమె కన్నులు నిండా కన్నీరు నిండిపోయి ప్రవాహంలాగా బయటకు వచ్చేసి, అయ్యా ఇది నా కోసం కాదు, నా కుటుంబ విధానం ఇది, నా పరిస్థితి ఇది అని ఆమెతో చెప్పినప్పుడు ఆమెను ఆ బల దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆమెకు యేసుక్రీస్తు గురించి బోధించారు. ఆమేన్. ఆమెకు సరైన స్థానం ఏదో ఆమెకు తెలియపరిచారు. వెంటనే ఆమె అక్కడే మోకాళ్ళు వచ్చి యేసుని తన సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఆమేన్. హల్లెలూయా. కనుక మనకెందుకు లేదు మనం వెళ్ళిపోవడం కాదు. ఏదైనా ఒక అసభ్యమైనటువంటి దాన్ని మనం చూసినప్పుడు, అది వాక్యానుసారమా కాదా చూసుకున్నప్పుడు వెంటనే ఒక వ్యక్తిని మనం ఏం చేయాలా? సరిచేయాలి. వాళ్ళు విన్నా వినకపోయినా మనం ఏం చేయాలి? ముందు వాళ్ళు చెప్పాలి. చెప్పడం మన బాధ్యత. వాక్యం యొక్క బాధ్యత ఏంటి? చెప్పడం.
రుజువు మార్గంలో నడపడమే కదా. క్రీస్తు ఏం చేస్తున్నాడు? 400 సంవత్సరాల క్రితం పాడైపోయినటువంటి ధర్మశాస్త్ర మార్గాన్ని ఆయన మరలా మార్గంలో పెట్టాడు. ఆయన పరిశీలన గద్దించాడు, శాస్త్రుల్ని గద్దించాడు, లేవిని గద్దించాడు. ఆమేన్. ప్రతి ఒక్కళ్ళైనా బుద్ధి చెప్పి వాళ్ళు చేయవలసిన విధులు, వాళ్ళు చేయవలసిన విధానాలు నేర్పించారు. ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చూస్తే ఒక పెద్ద పరిసయ్యుడు మనకు కనబడతాడు. ఆ పరిసయ్యుడు పేరేంటండి? నికోదేము. రాత్రిపూట యేసు యొద్దకు వచ్చినప్పుడు ఆ పెద్ద గొప్ప పరిసయ్యుడితో యేసు ఆ రాత్రి చిన్న కూటాన్ని పెట్టాడు. ఆమేన్. చదువుదాం. యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. ఆమేన్. ఎవరంట? దేవుడు అతనికి తోడై. ఎవరంటే అధికారి, యూదులకి మతాధికారితులు, పరిసయ్యులు, పెద్ద బిషప్ లాంటోడు. బిషప్పులకే ఏం తెలియదు, ఇప్పుడు వాక్యం తెలియదు, నిజ సత్యం తెలియదు, సిద్ధాంతాల మీద పోతున్నారు. వాళ్ళంతా ఆదర్లు అందరూ ఎడిపోతున్నారమ్మా, సిద్ధాంతాల మీద వెళ్తారు. వాక్యం తెలియదు వాళ్ళ దగ్గర, వాక్యం లేదు వాళ్ళ దగ్గర. ఆ దగ్గర ఎవడుంటాడు నరకానికి వెళ్ళిపోతాడు, బయటకు వస్తేనే పరలోకానికి వెళ్తాడు. సిద్ధమేనా? ఈ నికోదేముతో ప్రభు మాట్లాడుతున్నాడు ఆ రాత్రి అంతా. పొగుడుతున్నాడు ఇక ఓ యేసుని. వాళ్ళు కూడా చాలా మంది పాస్టర్లు ఏం చేస్తారు, పెద్ద బోర్లు పెట్టి కూర్తా ఉంటారు. భూదేవుడు ఎవడంటే వాక్యం లేనోడు అని అర్థం. వాక్యం ఉన్నవాడు ఎవరు ఓదరు, విని గ్రహించి దాని ప్రకారం జీవిస్తారు. వీళ్ళందరూ ఎవరండి? ఇప్పుడు దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ ఎట్లాంటి కార్యాలు ఎవరు దేవుడు, నిజంగా దేవుడు కలిగిన మనిషివి, దేవుడు పంపిన మనిషివి అని మాట్లాడుతున్నారు. సరిలే అని మాట్లాడుతున్నాడు. ఆయన తిరిగి జన్మించడం గురించి మాట్లాడుతున్నారు. అంటే పరలోక రాజ్యమును ప్రవేశించడం ఎలా అనే దాని గురించి యేసు మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు అంత్యకాలం యొక్క వర్తమానం ఏం మాట్లాడుతుంది? యేసబ్బా తిరిగి జన్మించడం. ఈ 7వ సంఘకాలం వర్తమానం ఏం తెలియబడుతుంది? పరలోకానికి ఎలా వెళతావు, పోగొట్టుకున్న మహిమను ఎలా సంపాదించుకుంటున్నావు, తప్పిపోయిన మార్గంలోనికి మరలా మనం కనుగొని ఎలాగా నడుచుకుంటూ వెళ్తున్నాం కాన్సెప్ట్ ఇవ్వాలా. ఎందుకంటే తూటాలలో సంఘము తప్పించబడింది, మరలా 7వ సంఘ కాలంలో మరలా కనుక ఈ రోజు క్రమంలో మనం వెళ్తున్నాం. మనం అక్రమంలో లేము. అక్రమదారులు అంటే ఆయనకు కోపం. అక్రమం చేయవాళ్ళారా క్రమంలో అంటే క్రమం ఎక్కడుందంటే వాక్యంలో ఉంది. కనుక యేసు ఏం మాట్లాడుతున్నాడంటే ఆ గడి యొక్క వర్తమానాన్ని మాట్లాడుతున్నాడు. మరి 7వ దూత ఏం మాట్లాడుతుందంటే ఈ గడి యొక్క వర్తమానాన్ని మాట్లాడుతుంది. పౌలు ఏం మాట్లాడాడంటే తన గడిలో తనకివ్వబడిన వర్తమానాన్ని మాట్లాడాడు. హల్లెలూయా. కనుక ఈ రోజు వాక్యము వర్తమానం అయ్యింది. ఆమేన్. వాక్యం వర్తమానం అంటే ఓ పెద్దలో ఏం కాదు. వర్తమానం అంటేనే వాక్యం. ఎందుకంటే వాక్యానికి
భూత భవిష్యత్తు కాలాల్లో ఉండేదన్నమాట. ఎల్లప్పుడూ ఉండేది. ఆమేన్. అది నిన్న ఉంది, నేడు ఉంది, ఎప్పుడు ఉంటది. ఉంటది కనుకనే వర్తమానం. వర్తమానం అంటే ఏంటంటే ఇప్పుడు నిరంతరం ఉండేది, ఎల్లప్పుడు నిరంతరము ఉండేదే వర్తమానం. నిరంతరం ఉండేది దేవుడు. ఆమేన్. నిరంతర స్తోత్రహరుడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిరంతరం జీవించేది దేవుడు. ఆమేన్. నిరంతరం జీవింప చేసేది వర్తమానం. ఆమేన్. ఈ రోజు వధువుని నిత్య జీవనానికి నడిపించేది ఆమేన్. వర్తమానం. yes అంటే ఈ కాలానికి ఇవ్వబడిన వర్తమానం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆ గడియ వర్తమానాన్ని నేను చెప్తున్నాను. ప్రతి గడియలో కూడా అంటే వర్తమానం ఎప్పుడు కూడా ఏం తెలియపరుస్తుందంటే రీబాత్. నువ్వు తిరిగి జన్మించాలా, నువ్వు తిరిగి పునరుద్ధరించబడాలా, నీ పాపపు కార్యాల నుండి తిరిగి బయటికి రావాలా, నీ జీవమేంటి నువ్వు గుర్తెరగాల, నువ్వు మర్చిపోయిన నీ మార్గాన్ని గుర్తు తెచ్చుకోవాలా. హల్లెలూయా. నువ్వు సాగిపోవాలా, అంతేగాని ఆగిపోకూడదు. ఏదో ఒకటి అర్థం వచ్చింది కదా అని ఆమేన్ ఆమేన్ ఆగిపోతే కూలిపోతాం, సాగిపోతే ఎత్తబడిపోతాం. ఆమేన్. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, ఈ సంగతిని గ్రహించాలి. ఈ పరిచయం మాట్లాడుతున్నారు ఎందుకంటే యేసు చెప్పే బోధ వారికైనా అర్థం కావట్లా. ఎందుకంటే వాళ్ళేంటో పులిసిపోయిన ఆహారం పిండి గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆయన తాజా మన్నాను గురించి మాట్లాడుతున్నారు. కనుక యేసు మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకని వాళ్ళు వర్తమానము యొక్క గడిలో ఉన్నప్పటికీ వాళ్ళు పాచిపోయిన ప్రాచీన విధానంలోనే జీవిస్తున్నారు. ఈ రోజు కూడా చాలా మంది వర్తమాన గడిలో ఉండి పాతకాలపు బతుకులు బతుకుతున్నారు. అప్పుడు నువ్వు చస్తావు. ఎందుకంటే ఆహారం కుళ్ళిపోయింది, పాడైపోయింది. ఆ పాడైపోయిన భక్తి విధానం నువ్వు కానీ వెంబడిస్తే రాగం అవుతుంది, పాడైపోతుంది. అంటే నువ్వు తినేది విషం తింటున్నావు. విషం తినేవాడు ఎవడైనా బతుకుతాడా? విషం తినేవాడు ఎవడైనా బతుకునేవాడు ఉంటాడా? చంపేద్దు కదా. ఆమేన్. కానీ అది పాత ఆహారం. అందుకనే మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయారు. ఆమేన్. కానీ దీనిని తినేవాడు నిత్యము జీవించాలి. ఎందుకంటే ఆ గడి యొక్క వాక్యాన్ని తినాలి. ఆమేన్. ఆ గడి యొక్క వర్తమానాన్ని వాళ్ళు విశ్వసించాలి. ఆమేన్. దాన్ని గ్రహించాలి. ఆమేన్. ఈ పరిచయుడు నికోదేము చెప్పాలి, గడియ వర్తమానం ఉన్నాడా? విశ్వసించలేదు. పాతకాలపు సంఘాల వర్తమానాల్లో ఉండి గడియ ఆటల్లే గడియ కాలంలో మాట్లాడుతున్నప్పుడు గడియ వర్తమానం వచ్చేపాటికి పాత వెళ్ళిపోయింది, పాతవన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఆమేన్ ఆమేన్. ఎంతమందికి అర్థం? హల్లెలూయా. అందుకని ఆ కాథలిక్ సిద్ధాంతం వల్ల పనిచేయదు, ఆ మెథడిస్ట్ సిద్ధాంతం వల్ల పనిచేయదు, ఆ మార్టిన్ లూథర్ యొక్క సిద్ధాంతం ఇవాళ పనిచేయదు, ఆ పెంతెకోస్తు విధానం ఇవాళ పనిచేయదు. ఎందుకని? ఇది గడియ, ఇది గడియ. ఆమేన్. వాక్యము గడియ. ఆమేన్. ఇది సత్యం యొక్క గడియ. ఆమేన్. వర్తమాన గడియ ఇది. ఆమేన్. ఎందుకంటే దేవుడు వర్తమానం అంటే వాక్యాన్ని తీసుకొచ్చిన గడియ. ఆమేన్. వాక్యము ఒక మనుషుని వద్దకు వచ్చింది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అరణ్యములో జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు ఎలాగైతే వాక్యం వచ్చిందో, ఆమేన్. ఆమేన్. విలియం బ్రహ్మణ మనుషుని యొద్దకు కూడా వాక్యం వచ్చింది. ఆమేన్. ఆ గడి యొక్క వాక్యము ఈ గడి యొక్క వాక్యం. ఆమేన్. ప్రతి గడిలో వాక్యం వచ్చినప్పుడు ఆమేన్. ఆ మనుషుల వరకు అది వెళుతుంది. ఆమేన్. వెళ్ళిన వాక్యం ప్రకటించబడుతుంది. ఆమేన్. ప్రకాశించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పాత సిద్ధాంతాలన్నిటిని పక్కన పెట్టారు. మరలా స్త్రీ బోధ ఇవన్నీ ఎప్పుడు పాతే. ఈ సూర్యదేవుడు ఆరాధన పాత విధానం.
ఆమేన్. ఆమేన్. నోళ్ళు తెరిచి బలవంతంగా గొండటి సూర్య ఆకారం నప్పాలని పెట్టేది పాత ఆ, ఇట్లా వేసి అలా తీసి మరి దోషేస్తారంటే ఇంకా హల్లెలూయా. ఏం చేస్తారంటారు? బలం బలవంతంగా బలత్కారం చేస్తున్నారు. తెలుగుతారు యేసుక్రీస్తులోకి వచ్చేసాడు. యేసుక్రీస్తు అప్పగించుకుంటాడు సార్. యేసుక్రీస్తు వాక్యం అయితే ఆమేన్. ఈయన తెలుసుకునే లోపల అది కలిగిపోతుంది. ఆమేన్ ఆమేన్. ఆమేన్. అందుకని కాథలిక్ చర్చిల్లో మందస్సు ఉంటుంది. వెనకాల మందస్సు పెట్టి అలా పెడతారన్నమాట. సూర్యుడు బంగారపు పొడిగించి అందులో పెడతారు. అదేం తెలియదు మనకి. మనమేమనుకుంటున్నాం బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరం అనుకున్నాం అని మనం అనుకుంటున్నాం. కానీ క్రీస్తు తన వాక్యములో ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఏమై ఉన్నాడమ్మా? వాక్యము. వాక్యమై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి వచనంలో ఏమనుంది? అదే వాక్యం. ఆదియందు వాక్యం ఉండేది. ఆ వాక్యం వాక్యము దేవుని వద్ద ఉండెను. వాక్యమే దేవుడు. వాక్యము దేవుడై ఉండెను. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆమేన్. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యం. పరమ వాక్యమై ఉన్నాడు. మరి అపమంలో ఉన్నాడని చెప్తున్నారు వీళ్ళు. దివ్య సప్రసాదంలో ఉన్నాడు, దాగి ఉన్నాడు క్రీస్తు అని చెప్తున్నారు కదా. దాగుంటాడు ఆయన, బయలుపడుతున్నాడు. ఆమేన్. వీళ్ళు ఇంకా దాచాలని చూస్తున్నారు, మోచేస్తున్నారు. ఆయన బహిరంగ తిరుగుతుంది. ఆయన 3వ రోజునే మూతను బద్దలు ఆమేన్. చేసి ఆయన సమాధిని బద్దలు కొట్టుకొచ్చిన క్రీస్తు. ఆమేన్. మూతలేసి ఇప్పటికీ కప్పితే ఆయన ఈ గడి యొక్క వర్తమానం బద్దలు కొట్టేవారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంతకాలం మోసం చేస్తావు? ఇది మోసపోయే గడియ కాదు. అవును. నీ జీవాన్ని కనుగొని దానిలో జీవం ప్రకారం మారిపోయే గడియ. ఆమేన్. కనుక పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు యేసు ఆ రాత్రి. చిన్న అబ్బాయి అతను, నాలా చిన్న కుర్రోడు, 33, 34, 35 సంవత్సరాల వయసు బహుశా. యేసు వయసు ఎంత అంటే 33. 34 అంతే. తిరుగుతున్నాడు కదా. అవును. అదేనండి. కుర్రాడు మాట్లాంటారా? సీనియర్లు మాట్లాడాలి కానీ అవును. జూనియర్ మాట్లాంటారా? ఎవడా చెప్పింది మీకు సీనియర్లు జూనియర్లు? ఎవరు యొద్ద వాక్యం ఉంది. అలాంటప్పుడు సమయాలు సబ్ జూనియర్, సమయాలు ఎవరండి ఇప్పుడు? సబ్ జూనియర్. సబ్ జూనియర్లు మాట వింటారా? వినొచ్చా? సబ్ జూనియర్లు కూడా వాక్యం చెప్తారా? అరే వాడు పుట్టడమే ప్రవక్త అయినప్పుడు, ఆమేన్. వాడు పుట్టడమే పాస్టర్ అయినప్పుడు, ఆమేన్. వాడు పుట్టడమే వాక్యం అయినప్పుడు, ఆమేన్. వాడు ఎప్పుడు మాట్లాడేది వాక్యమే. ఆమేన్. హల్లెలూయా. మరి యేసు సబ్ జూనియర్ గా ఉన్నప్పుడు 12 సంవత్సరాల వయసులో వాక్యమే మాట్లాడింది. జ్ఞానులు గురించి ఈ తోళ్ళు ఊడిపోతుంటే ఊగిపోతున్న మనుషులతో కూర్చుని ఆమేన్. 3 రోజులు వాక్యం మీద తర్కించడం లేదా? వేదాంతుల మధ్య కూర్చుని వేదాన్ని వల్లించడం లేదా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి రాజ్యం గురించి అతను వారితో మాట్లాడడం లేదా? ఆమేన్. పిల్లలు మాట్లాంటారా ఇల్లు? మా పాస్టర్ గారు చెప్పిందే వాక్యం. ఎవరు చెప్పింది వాక్యం కాదు. సావు వార్త ఎక్కడ లెక్క. వాళ్ళు వెళ్ళిపోతే అంటే బాగుంది. మీరు పాస్టర్లు మెచ్చబట్టుకుందే వాళ్ళంతా. పాస్టర్ స్పిరిట్ పని చేస్తారు. పరిశుద్ధాత్మ కావాలిగా. ఆమేన్. ద స్పిరిట్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఆమేన్. పరిశుద్ధాత్మ నీకు అవసరమైతే ఆమేన్. వాడు ఎవడైనా సరే వాక్యమైనప్పుడు ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు వినాల్సింది. ఆమేన్. నీ ఎందుకు వాక్యం పంపినప్పుడు, ఆ వాక్యం మనిషి నియమించినప్పుడు అతని మాట నువ్వు వినవలెను. ఆమేన్. మా పాస్టర్ గారు చెప్పాడు, ఇంకోళ్ళు మాట్లాడి చచ్చిపోతారంటగా. ఇక్కడ ఆల్రెడీ వచ్చారు. అట్లాగే వర్తమానంలో అంటే ఈ కాలం యొక్క విలియం బ్యారన్ బ్రహ్మం గారు అట్లా ఎక్కడ కూడా చెప్పలేదు. అవును.
ఆయన పంపించిన బలిష్ఠుడైన దూత యేసు క్రీస్తు కూడా ఎక్కడ చెప్పలేదు. నా మాట విని దాని ప్రకారం చేయవాడే మరణములో నుండి జీవమునకు దాటిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పేతురు మాట వినాలా, యోహాను మాట వినాలా, యాకోబు మాట వినాలా నేను చెప్పలేదు. ఆయన నేను పంపించిన వారి యొద్దకు నువ్వు. ఆమేన్. మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? గుంపులను చేసి కట్లు కట్టేస్తున్నారని. కానీ ఆయన వధువును కోరుకుంటున్నారు. కట్లు కాదు కోరుకుని, వీళ్ళ కట్లు పోతాయని వీళ్ళ బాధ, వాళ్ళ మీద వచ్చే రాబడి పోతాని వీళ్ళ బాధ. హల్లెలూయా. అలా కానప్పుడు నువ్వు స్వేచ్ఛ లేవాలి. ఎందుకని? వాక్యంలో స్వేచ్ఛ ఉంది, వర్తమానంలో స్వేచ్ఛ ఉంది, పరిశుద్ధాత్మ స్వేచ్ఛనిచ్చింది. వాక్యం ఎప్పుడు స్వేచ్ఛనిచ్చింది. నువ్వెవరు బంధించదాన్ని? అవును. పాపం జడిసిపోతున్నాడు. ఎవరు? నికోదేము అల్లాడిపోతున్నాడు. అమ్మో మా వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎవడైనా చూపి నన్ను ఇరికించాడు, నా మీద పెద్ద అధికారి కైపాకి చెప్పేస్తారు అని భయపడుతూ అర్ధరాత్రి దూరించాడంట. ఎవరు? అధికారి, యూదుల మతాధికారి. మా అందరూ తెలుసాయా ఏమని? నువ్వు నిజంగా దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషులు. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా అందరికీ. మాకు అందరూ తెలుసు ఆయన దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడు అన్నప్పుడు మరి ఆయన మాట నువ్వు ఎందుకు వినటంలా? ఆమేన్. హల్లెలూయా. కానీ ఆ కానీళ్ళు అనాలు అర్ధనాలే తేడా వస్తాయి తర్వాత. అందరూ తెలుసు ఏమని? నువ్వు దేవుని చదువు. దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదు. మంచి క్లారిటీ కూడా ఉందంట మళ్ళీ. ఎందుకని? వీళ్ళు డైరెక్ట్ గా అనుకోకుండా ఇండైరెక్ట్ గా వింటున్నారు. ఏంటిది? యేసు చెప్పే ప్రతి బాధను, ప్రతి మెసేజ్ ని వింటున్నారంట. ఎరా మన బుధవారం ఎలా ఏం చెప్తున్నాడు కనుక, అయ్యా పాటలు మొదలెట్టారయ్యా, ఎలా పాడాలని మొదలెట్టారయ్యా. తర్వాత అయ్యా 7 సంఘకాలాలు అని మొదలెట్టాడయ్యా. తర్వాత అయ్యా 4వ సంఘకాలం అంట, అది చూతారంట. అయ్యా మొదలెట్టాడు. ఇంకా ఆ మాటలని నన్ను అడగడం మీరు వెళ్ళొచ్చుగా, నాకన్నా ఆత్రంగా నువ్వే అడుగుతున్నప్పుడు నాకు నువ్వే వెళ్ళొచ్చుగా. వెళ్ళకూడదురా, అధికారం పడ్డవుతుంది ఇక్కడ. బాబు నీకు దీన్ని ఎట్ట పట్ట ఏం చేశాడు? డేర్ చేశాడు. అర్ధరాత్రి డేర్ పర్సన్ అయినా ప్రవక్త వీళ్ళు ఏమన్నారంటే ద సీక్రెట్ బిలీవర్స్, ద సీక్రెట్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క రహస్య విశ్వాసులు అని మాట్లాడతారు. బాబు వచ్చారు, కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. చాలా మంది చెప్తున్నారు కానీ కాన్సెప్ట్ ఏంటో క్లారిటీ లేకుండా పోయింది. ఏంటో తిరుగు చెప్పించడం అంట, కొత్తగా ఏదో ఏంటమ్మా మరి తిరుగు చెప్పించడం అంటే ఏంటి అని నేను ఎవరైనా అడిగాను గౌరవరంలో, ఏమంటావు అసలు? నేను అడిగేది కరెక్టే. గౌరవరంలో నేను ఎవరైనా అడిగి తిరుగు జన్మించడం అంటే ఏంటి, కొత్తగా జన్మించడం అంటే ఏంటి, ఏంటమ్మా అని అంటే ఎవరిగా నాకే అర్థం కాలేదు, నీకు కూడా వచ్చేస్తాను. ఆ పాస్టర్ ఎక్కడ చెప్తారు ఇదా చెప్పు ఇట్లాగేనా? మరి ఇంతకాలం సాగుతున్నప్పుడు మనం ఏం చేయాలా? అది సంవత్సరం 6 నెలలు సంవత్సరంలో వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు దాని వెనకాల పడిపోతున్నాడు, తెలుసుకుంటున్నారు, గుర్తెరుగుతున్నారు, దాని మీద యావ పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది. హల్లెలూయా. ఏంటి అర్థమవుతుందా?
మర్చిపోయావా ఏదైనా హల్లెలూయా. అది అర్థమవుతుందా? నికోదేముకి ఏం అర్థం కావట్లేదు. తిరిగి రీబర్త్, తిరిగి జన్మించడం. తిరిగి జన్మించడం అంటే ఏంటో నాకు అర్థం కాదు. మరేం చేయాలి? అప్పుడు యేసు చెప్పాడు రాత్రి కూర్చొని ఏమన్నామా? ఒకడు నీటి మూలముగాను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యేసుప్రభు ఏం చెప్పాడమ్మా? తిరిగి జన్మించడం అంటే ఒకడు నీటి మూలంగాను, ముందు నీటి బాప్తిస్మమును, తర్వాత ఆత్మ మూలముగాను, అంటే వాక్యము మూలముగాను నువ్వు తిరిగి జన్మించాలి తప్ప నువ్వు పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టడం కుదరదు. చిలకరించడం కాదు, తెల్ల పుస్తకం తెల్ల వస్త్రం వేసుకోవడం కాదు, ఒక్కొక్క తిరిగిచ్చి తిరిగే కళ్ళ మార్గం. ప్రభు యేసు క్రీస్తు నామములో అతను బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి. ముందు నేను పాపిని తెలుసుకోవాలి, నా పాపాలు క్షమించబడాలని నేనేం చేయాలని అనుకోవాలి, వేదన పడాలా, ప్రభు దగ్గర గోజాడాలా, నాకు రక్షణ దయచేయమని వేడుకోవాలా. ఆమేన్. అప్పుడు మారు మనసు వచ్చినప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు ప్రతి పాపము నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. ఎందుకంటే పాపముతో ఉన్న వ్యక్తి పరలోకానికి సెట్ అవడు. మారు మనసు లేకోకుండా అంటే క్రీస్తు మనసును నువ్వు ఆయుధంగా ధరించుకోకుండా పరలోకానికి వెళ్ళిపోతావు, ఎత్తబాటులోకి వెళ్ళిపోతావు. ఇవన్నీ సొల్లు మాటలు. నీకు అసలు క్రీస్తు మనసు ఉందా లేదా ముందు చూసుకో. నేను వర్తమానం ఉందా, నాకు అయి తెలుసు, నాకు ఇది తెలుసు, నేను ఎంతమందిని మార్చా, ఇవన్నీ లెక్కలోకి రావు. ముందు అసలు నీకు నువ్వు ఎవరు నమ్ముతున్నావో, ఎవరు సేవిస్తున్నావో ఆ దేవుని యొక్క మనసు నీకుందా లేదా. అది చాలా మంది నడిపించా, అవి కాదు. మేము నడిపిస్తున్నాం, అందరు నడిపించడం మీద గొప్ప ఏం కాదు. కానీ పరలోకానికి వెళ్ళేటప్పుడు ఎత్తబడేటప్పుడు నీ మనసుతో ఉంటే కుదరదు, వేరైన జీవితం జీవిస్తే కుదరదు. క్రీస్తు మనసునే పరలోకానికి ఆయుధంగా మార్చుకోవాలి. నీకు మరొక ఆయుధం లేదు. క్రీస్తు మనసు అనగా వాక్యమే. నువ్వు వాక్యంగా మారావా లేదా? అది బట్టల గురించి అంత గట్టిగా మాట్లాడుతుంటే మరి నువ్వు వాళ్ళ గురించి, నువ్వు వీళ్ళ గురించి ఇష్టం ఏదైనా మాట్లాడితే అంటావా? దేవుని స్తోత్రం కదా. అర్థమవుతుందండి వాక్యం? గ్రహిస్తున్నారా? ప్రభు యొక్క శరీరమును వివేచించుట అని వర్తమానంలో వారిలో చాలా మంది ఏం బట్టలు ధరించారంట? పొట్టి దుస్తులు, అసభ్య వస్త్రాలు ధరించుచున్నారు. అది చాలా పాపభరితం. ఒక స్త్రీ నాతో చెప్పారు, మరి అనేకులు నాతో చెప్పారు, గిల్లి నీవు దాని గురించి మాట్లాడుట విడిచిపెట్టుట శ్రేష్టం. ఒక స్త్రీ నాతో ఇలా అంది, ఆమె చెప్పింది, నేను పొట్టి దుస్తులు ధరించను అని చెప్పిందంట. పొట్టి దుస్తులు అన్నాను, నేను అసలు పొట్టి దుస్తులే ధరించను, నేను ప్యాంటు వస్త్రాలు ధరిస్తానంట. నేను పొట్టి దుస్తులు ధరించను, ప్యాంటు ధరిస్తానని చెప్పి అది మిక్కిలి నీచమైనది అని నేను చెప్పాను. ప్యాంట్లు స్త్రీలు ధరించకూడదు. నువ్వు నా మీద ఇరవబడినంత మాత్రపోయింది. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 5వ వచనం, స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరించుకో.
హలో ఆమేన్. గొప్పగా చెప్పింది అమ్మ కదా ఏమంటే నేను పొట్టి మీరు షార్ట్ లేదండి థ్యాంక్ యూ. ఆయన అన్నాడు అది మిక్కిలి నీచమైంది అన్నాడు అని నేను చెప్పాను. పరిశుద్ధ గ్రంథము ఒక పురుషుడు ధరించు వస్త్రము ఒక స్త్రీ వేసుకొనకూడదు. హల్లెలూయా. కావాలంటే ఇది ఫార్వర్డ్ చేయాలి. ఇప్పుడే ఫార్వర్డ్ చేయాలి. వాట్సాప్లో పెడతాను, గ్రూప్లో పెడతాను. ఆమేన్. మరి ఇప్పుడు మేము ప్యాంట్లు చాలా కొన్నామండి. మేము లగ్గేజ్ కొన్నామండి. లగ్గేజ్ అంటే ఏంటి ఇప్పుడు మరి పేర్లు మార్చాక మరి అవును సిస్టర్ అది సత్యాలు అన్నారు. ఎల్లులు అన్నారు, గొల్లులు అన్నారు. క్లాస్ హల్లెలూయా. ధరించవచ్చా? ధరించు. ధరిస్తే మిక్కిలి ఇప్పుడు మిక్కిలి నీచం అంటారు. నీచం అంటే ఏంటి తెలుసా? అసహ్యం. ప్రపంచంలో దానంతా అసహ్యం. అరస్తు దీనికి నేనే ఉంటాను. నన్ను తిట్టుకోమాకండి. పాస్టర్ గారు కావాలని వేసేసాడు వాళ్ళ నాదేమి పాప. మా యజమానుడు ఏం చెప్పు మాకు పంపినవాడు, మాకు పని అప్పగించినవాడు, సంఘాన్ని రక్షించాలని చెప్పినవాడు, సంఘాన్ని క్రమంలో ఉంచాలని చెప్పినవాడు చెప్పుచున్న మాట. ఆమేన్. ఈ తూతేరా పట్టణానికి లేకపోతే ఈ తూతేరా సంఘ కాలానికి అంటే సమయం ఇచ్చాడంట మారు మనసు పొందడానికి. అవునా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 20 వచ్చిన అనుకుంటాను, 19, 20 బహుశా. దానికి నేను సమయం ఇచ్చి తిని చదవమ్మా. మారు మనసు పొందుటకు మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి నేను దానికి సమయం ఇచ్చి తిని. ఆమేన్. This is the time to repent. నువ్వు మరలా పశ్చాత్తాపడడానికి, నువ్వు తిరిగి మరలా నీ యొక్క వాక్యము స్థానంలోనికి వచ్చేయటానికి this is the right time. అందుకనే 7 సంఘ కాలముల యొక్క వివరణ. ఆమేన్. మీరు 4వ ముద్ర మీరు చదవండి. తూతేరా ఆఫ్టర్ సార్దీస్, అంతేనా? సార్దీస్ అంటే ఏంటి? ద డెడ్, చచ్చిపోయింది, మరణం. సమయం ఇచ్చాడు తూతేరాలో. ఇప్పటికైనా మారు మనసు పొందుతారని, తెలుసుకుంటారని. అందుకని గత వారం చెప్పా, ఎందుకు మరలా ఇది ఈ వివరణను దేవుడు మనకెందుకు తెలియపరుస్తున్నాడు. 7 సంఘ కాలముల యొక్క వివరణ వధువు పరిచర్యలోనికి పరిచర్యగా ఎందుకు తీసుకోవటం మరలా జరిగింది. ఎందుకంటే అదే ఆత్మలు సంఘములో మరలా ఉన్నాయి. కనుక ఆ కఠినమైన మనసు పోయి క్రీస్తు మనసును ఆయుధంగా కనుక ఒక తల్లిగా నువ్వు మారితే నీ కుమార్తెను నువ్వు మార్చుకోగలుగుతావు. ఒక తల్లిగా నువ్వు మారితే నీ బిడ్డలు చక్కగా మార్చుకోగలుగుతావు. నువ్వు ముందే నువ్వే మారినప్పుడు నీ పిల్లలు ఎలాగా క్రమంలో పెంచగలుగుతావు. ఇప్పుడు దేవుడు మనకేమి ఇచ్చాడు? సమయం. ఇదే మంచి అనుకూలమైన సమయం, మంచి గడియ. ఈ నీచమైనవి, ఈ నీచం అనే పదాన్ని యెహోవా ఏమంటున్నాడు అక్కడ? ఏయం. ఏయం అంటే అర్థం ఏంటి? ఇక దానికి ఏం కోత కలిగెత్తుందంట ఆయన దృష్టిలో. అది మరి ధరించుకోండి, మీ ఇష్టమే కాదు. మార్చుకుంటే మార్చుకోండి ప్రవర్తనలో, లేకపోతే అడ్డు లేదిక అని వెళ్ళిపోయారా, చిన్నగా వెళ్ళిపోతారు. ఎక్కడికి? పురుగు సావు తగ్గిన. మీ ఇష్టం అది. మరి మేమేం చేయాలి? ఏం చేయాలి?
ఒక స్త్రీ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. స్త్రీకి దేవుడు ఏమిచ్చాడో వాటిని మీరు ధరించాలి. అవేంటి అని నన్ను అడగక్కర్లా, అది మీకేంటి తెలీదా? అవి అమ్మట్లేదు, నువ్వు కొనమాకయ్యి. అవును. అవి అమ్మట్లేదండి, నువ్వు వాటిని కొనమాక. నీకేది కావాలో అవి ఉన్నాయి. అవన్నీ దేవుడు తన పిల్లల కొరకు ఉంచాడు. ఆమేన్. నువ్వే వేరు మనసును కలిగి వాటిని కోరుకుంటున్నావు తప్ప క్రీస్తు, అందుకనే క్రీస్తు మనసును నీవు వాక్య ప్రకారంగా నువ్వు ఉంటే అన్ని కూడా క్రమంలోకి వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఇప్పుడే మనము మన స్థానాల్లోనికి వచ్చా. హల్లెలూయా. ఒకసారి Tuitaira means it is most worthy of note that the very name Tuitaira means dominating female. అంటే స్త్రీ ఆధిక్యత. అరేమా పాప వస్తుంది. స్త్రీ డామినేటింగ్ ఫీమేల్, స్త్రీ ఆధిక్యత. Hallelujah. Hallelujah. Now, fornication means idol worship. That is what its spiritual meaning is. It is an illegal union. Amen. Now, for fornication means idol worship. Amen. వ్యభిచారం అనేది స్త్రీ పురుషులు వేరువేరుగా చేసుకునేదాన్ని వ్యభిచారం అంటాం. తర్వాత ఇంకోటి ఏంటి? చారత్వం అంటున్నాను. ఐడల్ వర్షిప్, విగ్రహ ఆరాధన సంబంధమైన దానితో నువ్వు కలుసుకోవటమే చారత్వము. ఆమేన్. Now fornication means idol worship. That is what its spiritual meaning. దాని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంట? జారత్వం అంటే విగ్రహమును ఆరాధించటం. ఆమేన్. It is an illegal union. ఇది ఒక లీగల్ యూనియన్ కాదు, అంటే న్యాయసమ్మతమైనది కాదు. అన్యాక్రాంతంగా నువ్వు దాంట్లో కలిసిపోవడం. ఈరోజు కాథలికిజం ఏమవుతుంది? విగ్రహారాధన, విగ్రహాలు పెట్టుకునే వాళ్ళు ప్రార్థనలు పూజలు చేస్తున్నారు. ఏంటిది? ఫార్నికేషన్, ఐడల్ వర్షిప్, విగ్రహారాధన. ఒక నిజమైన వాక్యం మనిషి విగ్రహారాధన నుండి వేరైపోవాలి. ఆమేన్. హల్లెలూయా. నేను అర్థమవుతుందా? ఒక పరిశుద్ధుడికి ఏమి లేదు, విగ్రహము లేదు. ఆత్మ ఒక్కటే ఉంది. ఆత్మస్వరూపుడైన క్రీస్తుని మనం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించువారు. ఆమేన్. అర్థమవుతుందా? సర్వదంగా 53 కోసలు బల్లి వస్తాయి. ఆ 53 కోసలు ఏమీ లేవు. అవన్నీ చేసి ట్రైనింగ్లో ఉండి వచ్చేసి దేవతలు కాదు మనకు మరియలు కాదు కావాల్సింది, మనకి క్రీస్తు కావాలి. ఎంతమంది మరియలు తయారైనప్పటికీ పరలోకానికి ఒక్కడే వెళ్ళలేదు. మాటలు కాదు మనకు కావాల్సింది, మనకు తండ్రి దేవుడు మనకు. ఆమేన్. నమ్ముతారా? హల్లెలూయా. గ్లోరీ. ఆమేన్. కనుక ఈ స్త్రీ ఆధిక్యత, ఈ తుయితైరా, ఈ డార్క్ ఏజ్, ఇదంతా కూడా ఒక చీకటి యుగం, చీకటి కాలం, చీకటి కార్యాలు జరిగేది ఎక్కడ? చీకట్లోనే. అవును. అసంఖ్యాకమైన కార్యాలు జరిగేది ఎక్కడ? చీకట్లోనే. ఇల్లీగల్ కార్యాలన్నీ జరిగేది ఎక్కడ? చీకట్లోనే. ఆమేన్. తుయితైరాగా ఏంటి ఇప్పుడు? చీకటి. దెయ్యం కార్యాలు. వాక్యాన్ని వీళ్ళు ఎలా మార్చేశారు? అసత్యంగా మార్చేశారు. దుర్నీతిని నీతిని దుర్నీతిగా మార్చేశారు. సత్యం అంటే ఏంటో తెలుసు కూడా వాళ్ళు అసత్యానికి మార్చారండి. వీళ్ళంతా అబద్ధాన్ని నిజం 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 నిజమని 10 మంది అనిపించే బతికే అది నిజం అనుకుంటున్నా. అది నిజం అనుకున్నారా?
అది ఎన్నడూ నిజం కాదు. ఆమేన్. నువ్వు నిజాన్ని నువ్వు అబద్ధం చెప్పకుండా తిరిగినా ఏదో ఒక రోజున అది నీ ముందు మరణాలు రుజువు చేస్తుంది. కనుక ఆయన మనకు విడిచిపెట్టాల. ఆయన మనకి ఇమ్మానుయేలు, ఆయన మనకు తోడైనది. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి విషయాల మీద కొంచెం ఎక్కువగా మనసు పెట్టి ఆలోచన చేయండి. ఎంతమంది ఒప్పుకుంటారు? నేనైతే ఎక్కువగా నమ్ముతున్నా మారతారని. మారాలి, మారతారు మీరే. మారరా, మారేటట్టు చేస్తాడా ఆయనే. ఇంకా మారరా, చట్ట మారడం చూస్తాడా ఆయన. ఫైనల్ గా మారతాం. ఎట్లా ఫైనల్ గా మనకేంటిది? అంత మార్పులోకి వెళ్ళాల్సినంత అవసరం ముందే మార్చు. అర్థమైందా? మరీ అంత మారు మనసులోకి వెళ్తే బాగోదని నేను ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని వేడుకోండి, కానీ మారుతాం. అట్లాంటి మార్పు బాగోదని, అదేదో చెప్పగానే వింటే మంచిదని. మారిపోదామా? అయితే ఓకే. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించండి. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేస్తాం. స్తోత్రం. మహోన్నత మహాగణడానికి వందనాలు. ఈ రాత్రి మాతో మాట్లాడే విధానం బట్టి స్తోత్రం. ఈ తూతాయిల సంఘకాలం, ఈ స్త్రీ పెత్తనం, డామినేటింగ్ ఆఫ్ ద ఫీమేల్, ప్రభా మాలో నుండి తీసివేయండి. ప్రభా స్త్రీలు కాదు నాయన, నీవు మాకు కావాలి నాయన. స్త్రీల సౌందర్యం మాకు, స్త్రీలది ఏది కూడా ప్రభా మాకు అవసరం లేదు. స్త్రీ మౌనంగా వినాల్సిందని చెప్పాను. కనుక నాయన ఇదిగో తండ్రి, నీ నుండి వచ్చేది మాకు కావాలి ప్రభా. నీ నుండి వచ్చేది ఏదైనా అది నిత్యముగా ఉంటుంది నాయన. కృపతో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఇదిగో తండ్రి, సంఘములో నుండి మాకేది కాదు కానీ నీ యొద్ద నుండి మాకు రావాలి ప్రభా. శాఖ వేరైపోయిన జీవం నాయన, నీ జీవం మాకు కావాలి ప్రభా. నీ జీవం మాకు కావాలి. ముందు మేము వాటి నుండి వేరైపోవాలి నాయన. నీ మనసును ఆయుధం ధరించినట్టు కృప దయచి. ఓ బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, దీనులను కటాక్షించండి ప్రభా. అయినా నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా పోతే ప్రభా, ఓ ఒక రోజు నా నాలుకలను కత్తిరిస్తానని చెప్పా. నీకే వందనాలు, స్తోత్రాలు. ఆ కీర్తనలు 12వ అధ్యాయం 2, 3, 4 వచనాలు మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా ఇదిగో అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇదిగో తండ్రి అయ్యా, మాకు కావలసింది నీ అధికారం ప్రభా. అయినా సంఘం యొక్క అధికారం కాదు ప్రభా. సంఘాన్ని నమ్ముకుంటే మేము పరలోకానికి వెళ్ళలేదు. అలాగైతే నికోదేము ముందుగా వెళ్ళాలి ప్రభా. ఎందుకంటే క్రీస్తు కంటే ముందే ఉన్నాడు నికోదేము. కానీ నికోదేమే క్రీస్తు యొక్క వశంలోనికి రావాల్సి వచ్చింది ప్రభా. ఎందుకంటే నిత్య జీవము నికోదేము మతములో లేదు నాయన. నికోదేము సంఘములో లేదు ప్రభు. నికోదేము బోధించే బోధలో లేదు నాయన. ఓ నిత్య జీవము క్రీస్తు యేసు అనే నరుడిలో పెట్టాడు. ఓ ఆ దినానికి మనిషి కుమారుడుగా పంపించబడ్డాడు ప్రభు. అలాగే ఈ కాలానికి కూడా ఒక మనిషి కుమారుడు పంపించబడ్డాడు. ఓ ఆ మనుషులను వాక్యాన్ని పెట్టిన దేవుడు నాయన. ఓ అక్రమంలో ఉన్న వారందరినీ క్రమపరిచిన దేవుడు నాయన. ఓ అసత్యం నుండి సత్యంలోనికి మార్చిన దేవుడు ప్రభు. నిజమేంటో రుజువు చేసిన దేవుడు. ఓ ఈ రాత్రి ప్రతి బిడ్డ దీవించు. ఆ గొప్ప సత్యపు వెలుగులో మేము సంచరించినట్టు కృప దయచేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరొకరి పొందుకున్నాం. అలాగే రేపు నాయన మరి సాయంకాలం నుండి జరగబోతున్నా ప్రభా, మరి గృహకుడికి వెల్లటూరు గ్రామంలో జరగబోతున్న గృహకుడికి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ రాబోతున్న పరిశుద్ధులందరినీ బట్టి అందున ప్రయాణంలో మాకు తోడుగా ఉండండి. వెళ్ళే ప్రయాణంలో తిరిగి వచ్చి ప్రయాణం సహాయం చేయండి. ఎటువంటి నాయన శోధన నుండి మమ్మల్ని నాయన కాపాడండి ప్రభు.
ఎటువంటి శోధన రాకుండా కాచి కాపాడమని, అన్ని విషయంలో తోడుగా ఉండమని, అయినా మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనందరికి తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికీ అందరికీ My passport.